ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. పిల్లలు, ఈ రోజు నేను మీకు వేగంగా వచ్చే గాలిని, తుఫాన్ని ఎలా అడ్డుకోవాలో నేర్పిస్తాను. ముందుగా నేను చేసేది చూడండి, తర్వాత ప్రయత్నించండి. ఇప్పుడు మీరు నా చేతి మూవ్మెంట్ని గమనించండి. ఇందులో చేతి మూవ్మెంట్ చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు ఫోకస్ చేయండి. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఫోకస్ అండ్ బిలీవ్. తర్వాత ఈ మంత్రం చెప్పండి. యుబాయిస్కా జిబాయిస్కా విండ్ స్టాపో. ఫోకస్ అండ్ బిలీఫ్తో పాటు మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ధైర్యం చాలా ముఖ్యం. ధైర్యం కనుక ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోగలరు. ఇప్పుడు నువ్వు ప్రయత్నించరుద్రా. నేను వేగంగా వచ్చే గాలిని అడ్డుకుని తాతయ్యను సంతోషపెడతాను. అబాయిస్కా జబాయిస్కా విన్ స్టార్టో. తాతయ్య కాపాడండి. నేనేం తప్పు చేశానో తెలియడం లేదే. మాత్రం స్టార్టో కాదు, స్టాపో అని చెప్పాలి. రంగిలా ఎదురు దెబ్బలు తగిలినా నువ్వు మాత్రం మారవు. తాతయ్య తెలియక పొరపాటు జరిగింది. కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. Akira, Zakira, Akira, Zakira, Shakira, Shakila, ఏంటిది? Akira, Zakira, Smoke Twister Creator. Yes. అసలు షాకాల్కి ఏమైంది? ఏం చేస్తున్నాడు? అసలు తనకు తెలుసో లేదో తన చుట్టూ పొగ ఇంతగా పేరుకుపోయిందని. నేను వెంటనే ఆ పొగని తప్పించేస్తాను, లేదంటే నా మీద కోపడతాడు. షాకాల్, నన్ను కాపాడు. నేను ఈ పొగలో చిక్కుకుపోయాను. దయచేసి నన్ను కాపాడు షాకాల్. బ్రతికిపోయాను. షాకాల్, అసలు ఏం జరుగుతోంది? నువ్వు కాపాడుకుంటే నా కథ ముగిసిపోయి ఉండేది. నీకేం కాలేదుగా. నేను సన్ సిటీని నాశనం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నాను. నువ్వెందుకని మధ్యలో వచ్చావు? త్వరగా పైకి వెళ్ళిపోవాలనుందా? సన్ సిటీ నువ్వంతమైపోయే సమయం ఆసన్నమైంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. Akira, Zakira, Smoke Twister Creator. ఇప్పుడే వెళ్ళి ఆ సన్ సిటీని కమ్మేయండి. షాకాల్ భలే, ఇది నీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నువ్వే చేయగలవు. ఈ భయంకరమైన పొగ ఈ సన్ సిటీని చుట్టుముట్టి ప్రజల్ని భయప్రాంతుల్ని చేస్తుంది. ఇది ఆరంభం మాత్రమే జోగా.
మరి కొద్దిసేపట్లో ఈ సన్ సిటీ పూర్తిగా బ్లాక్ స్మోక్ చీకటితో కమ్ముకుపోతుంది. ఏంటిది? పారిపోండి! మనసుంటే మార్గం ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా పొగ కనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అరే, ఇల్లు కొట్లు కనిపించకుండా పొగ కమ్మేసింది. ఈ విషయాన్ని వెంటనే తాతయ్యకి చెప్పాలి. తాతయ్య, తాతయ్య! నేను చెట్టెక్కిన విషయమే మర్చిపోయాను. అరే, నా వస్తువులు మాయమైపోయాయి. ఏంటిది? పారిపోండి! ప్రాణాలు కాపాడుకోండి! అరే, నా ఇల్లు పొగలో చిక్కుకుపోయింది. పరిగెత్తండి! తాతయ్య, ఈ పొగ మన ఊరు మొత్తాన్ని కప్పేసింది. ఇందులో చిక్కుకున్న వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా దీనంతటికీ కారణం ఆ శాఖలే. రుద్రా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఆ పిల్లాన్ని కాపాడతాను. లేదంటే ఆ పొగ ఆ పిల్లాడి ప్రాణాలు తీస్తుంది. తాతయ్య, నేను మీతో వస్తాను. నేను చెప్పాను కదా, నువ్వు ఇక్కడే ఉండు. తాతయ్య, బాబు, నువ్వు భయపడకు. నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను. నేను నిన్ను ముట్టుకోలేకపోతున్నానేంటి? నేను మాంత్రికుణ్ణి, నేను గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు నిరుషాకాల్. అది ఒక ఇమేజ్ మాత్రమే. ఇప్పుడు మాయమైపోయింది, చూసావా? ఇప్పుడు నువ్వు కూడా కనిపించకుండా పోయే సమయం వచ్చేసింది జై సింగ్ చౌహాన్. ఒక చిన్నపిల్లాడి ఇమేజ్తో నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నిన్ను వదిలిపెట్టను. నువ్వు సరిగ్గా చెప్పావు జై సింగ్. నిన్ను మోసం చేయకుండా నిన్ను నేను గెలవలేన విషయం కూడా నాకు తెలుసు జై సింగ్. ఈ షాకాల్ రూల్స్ పుస్తకంలో ఎలాంటి రూల్స్ లేవు. ఎందుకంటే శత్రువుతో పోరాడేటప్పుడు ఏవైనా చెయ్యొచ్చు. నేను నిన్ను అంతం చేయబోతున్నాను. తాతయ్య! రుద్రా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడికి రావద్దు. రుద్రా, ఇది నా ఆజ్ఞ. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెంటనే ఈ స్మోక్ ను క్లియర్ చేయడానికి త్వరగా ఏదైనా మార్గం కనిపెట్టు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను గాల్లో ఎగరలేను. తీసుకువెళ్ళండి. మీరు దూకుంటూ మా దగ్గరకు వచ్చేయండి. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? చూసావా జోగా, నేను వేసిన ఒకే ఒక ప్లాన్ తో సన్ సిటీ ప్రజల్ని, ఆ జై సింగ్ చౌహాన్ని అంతం చేసేశాను. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. రుద్ర, మనం ఎలాగో అక్కడి నుంచి తప్పించుకున్నాం, కానీ ఇక పైన ఏం చేయాలి?
మైరా తాతయ్య ఎప్పుడు అంటుంటారే గుర్తుందా, సమస్య ఎంత పెద్దదైనా మనం మన ప్రశాంతతని కోల్పోకూడదు. అందరూ ఒక నిమిషం ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. ఆలోచించాను. నాకు ఇప్పుడు చాలా ఆకలిస్తోంది. నాకు కూడా ఆకలేస్తోంది. రంగీలా తాత